చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది బియ్యము స్టోర్లో బియ్యం ఇవి చూడండి. ఈ సేరు బియ్యం దాకుండా సేరు బియ్యం నీళ్ళలో వేసి కడిగి దబర్లో వేసి పెట్టింది. చూడండి బియ్యం ఎలాగుంటాయో. చూసారు కదా ఫ్రెండ్స్ ఎట్లుండే బియ్యము. ఇప్పుడు ఈ బియ్యము మిషన్లో వేసి ఆడిపించాలి. ఇప్పుడు మనం రేక పైరు వేయడానికి తట్టు బంత కడికి పోతున్నాము. మీరు చూస్తూనే ఉండండి. బాగా తినపడదు ఫ్రెండ్స్. ఇదేనికంటే వంగపాయ కుడులు గాయడానికే ఈ ప్రయత్నం చేస్తున్నది. వంగపాయ కుడులు అంటారు. ఇంకోటి ఏంటంటే రేకపాయ కుడులు అంటారు. రేకపాయ కుడులైనా లేదా వంగపాయ కుడులైనా అంటే మా అప్పట్లో మా పెద్దోళ్ళు అలాగా వంగపాయ కుడులు కాల్చేది. ఇప్పుడంతా ఏమో గాలి చేస్తున్నారు. అది బట్టి ఈరోజు వంగపాయ కుడులు కాల్చి అనుకున్నాము, కాల్చి వీడియో తీయాలనుకున్నాము. అది బట్టి ఈరోజు వంగపాయ కుడులు కాల్స్తున్నాము, చూస్తున్నాండి. కోడి పిల్లలు వస్తున్నాయి. కట్ కిందకి రావా మీరు? కట్ కిందకి వచ్చారా? పెద్ద కోళ్ళు అయిపోతారు మీరు. చూడండి ఫ్రెండ్స్ కోడిగాడ. చూడండి ఫ్రెండ్స్, బెల్లం గడ్డలు తెచ్చింది 40 రూపాయల కంట. 40 రూపాయలకి 2 ఉల్లిగడ్డలు, 1 ఆరగడ్డ, 2 మాత్రటుకు ఫుల్. ఎలాగొండ చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇట్లా తిరిగిన తర్వాత పిండి ఈ పిండిలో కలపాల. మన ఫ్రెండ్స్ ఎలా కోస్తున్నారో అలా కోసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఏంటంటే 2 బెల్లం గడ్డలు దంచేసాను. ఇది మూడోది తరుగుతాను. ఇది మూడోది చూపించి కనబడతాయి. చూడండి ఫ్రెండ్స్, నీళ్ళలో వేస్తున్నాము ఎందుకంటే నానిన తర్వాత ఇంకా బాగా మెత్తగా కరిగిపోతాయని. చేద్దాం
జారిపోతుంది. అట్టన్నట్టు తెగిపోద్ది. మనం కంట్రోల్ చేసుకోవాలి కత్తిని, తెగకుండా ఉండాలంటే మనం కంట్రోల్ చేయాలి కత్తిని, లేకపోతే అట్టు కోసుకుంటే తీగిపోతుంది. మనం జాగ్రత్త చేసుకుంటే కదా. పిండి పిండి పోస్తున్నాను, పిండి పోస్తున్నాను చూడండి. చూడండి ఫ్రెండ్స్, ఎలా ఉంది పిండి? తెల్లగా ఉంది, చెక్కున్నట్టుంది. తెల్లగా ఉంది పిండి అని చెప్తుంటే అసలు చూస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఎలా ఉంది తెల్లంగా పిండి. మట్టి పడదాము. చెయ్యి అడ్డం పెట్టు, చెయ్యి అడ్డం పెట్టు. ఏదైనా పీసులు అన్నీ కూడా వచ్చేస్తాయేమో. ఇలా కలుపుకోవాలి. చూడండి, బెల్లం నీళ్ళు పోసిన తర్వాత ఇలా కలుపుకోవాలి. చూడు ఎట్లుందో. ఇట్లా కాల్చుకుంది ఇప్పుడు. ఇలా ఎట్టో కాల్చేయి, నువ్వు కాల్చి పెడితేనే మేము తింటాం కదా. ఇలా కాల్చుకోవాలా? ఏమో బాగుంది. అప్పట్లో మన పెద్దలు భలే శుద్ధంగా కాల్చేసేది. ఇప్పుడు మనం కాల్చుకోలేకపోతున్నాం. చూడండి, రేకపాయ కుడుములు ఎలా కలిపేస్తుందో. ఎట్టయినా మగవాళ్ళు కలిపే కంటే ఆడవాళ్ళే శుద్ధంగా కలిపేస్తారు పిండిని. చూడండి ఎలాగ శుద్ధంగా కలిపేసారు. అట్టా ఆడవాళ్ళ చేతిలో పడితేనే ఏదైనా శుద్ధంగా కలిపేస్తారు. మనం కలపాలంటే మనం వల్ల కాకపోతుండే. చూడండి, ఇప్పుడు మనం రేకపాయలు తెచ్చి రేకపాయలు పెట్టేద్దాం. ముద్దల్ని ఎలాగా ఉడకతాయో మనం చూసేద్దాం. చూస్తూనే ఉన్నాడు మా ఈడిని, ఎక్కడ మీరు ఆపవద్దు, కొనవద్దా, చూసేయండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఏంటంటే ముద్ద కలిపి అలాగా రేకపాయలో అలాగ పెట్టి అలాగా మళ్ళిస్తున్నది. చూడండి ఎలాగ మళ్ళిస్తున్నదో. చూడండి ఫ్రెండ్స్, ఏ వాటిన ముద్ద కలిపి రేకపాయలే పెడుతున్నదో. చూడండి ఎలా మళ్ళిస్తున్నదో ఒకసారి చూసేయండి. చూడండి ఫ్రెండ్స్, ఇలాగా వాళ్ళ పెద్దలు వాళ్ళకి నేర్పించారంట. చూడండి, ఎట్లయినా పెద్దలు నేర్పించిన సేదము వాళ్ళు చేసేస్తున్నారు. అలాగా మళ్ళీ చేసి అలాగా పాయిని అలాగా వేపేసిన తర్వాత అలాగా లాగేయాలంట. చూడండి ఎలా ఇవ్వండి లాగేసింది. దీని ఏమంటారంటే వంగపాయ కుడుము అంటారు. చూడండి ఎలాగుందో. ఇప్పుడు ఇవన్నీ ఇయ్యను వంగపాయ కుడుములు. దీన్ని కట్టాలి, దీన్ని కట్టలేదు, అలా వదిలేస్తున్నారు. దీన్ని ఈ మాది కట్టేస్తున్నారు శుద్ధంగా. చూడండి ఎలా కట్టేస్తున్నారు. ఈ వంగపాయ కుడుములు కుడుము ఎలాగా వేసేసాము, ముద్ద కలిపి రేకపాయలు పెట్టి ఇలాగా
కట్టేసాం కదా. ఇప్పుడు ఏంటంటే ఈ పొడుకున్నాయి కదా, ఈ లేకుండా మనం ఏం చేయాలంటే ఇలాగ మనం కట్ చేసుకోవాలి. కట్ చేసుకోవాలంటారు, ఇలా కోసేయాలి అంటారు. మలిచిన పాయలు ఫ్రెండ్స్, ఎలాగా ఏ వాటిని కట్ చేసేస్తున్నానో ఇలాగ మనం కట్ చేసుకోవాలి. ఈ వాటిన కట్ చేసుకోవాలి. ఏ వాటి కట్ చేసేస్తున్నాను. ఇలాగ మనం కట్ చేసుకుంటేనే మనం అనేక దెబ్బలు పెట్టుకోవడానికి బాగా మస్తంగా ఉంటుంది. మనం చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం కోసేసాం కదా. ఇప్పుడు శుద్ధంగా చూడండి ఎట్లా ఉన్నాయో, శుద్ధంగా నీట్గా చేసేసుకున్నాము. వంగపాయ కుడుని చూడండి ఎలాగున్నదో. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మనం దబ్బర్లో పెడుతున్నాం. చూడండి దీంట్లో కొద్దిగా నీళ్ళు ఉంచాము. చూడండి నీళ్ళు మరీ నిలబెట్టుకో, దేనికంటే నిలబెట్టి ఇక్కడ దాకా పెట్టామంటే ఆ నీళ్ళకి ఏం చేస్తుంటే లోపల పిండి కరిగిపోతుంది. అలా కరగకుండా ఉండాలంటే మనం ఏం చేయాలంటే తక్కువగా ఉండాలి, అంటే ఏడుకుండాలి నీళ్ళు. ఏడుకుంటే అప్పుడు మంట తగిలిలేకి ఆవిరి ఏం చేస్తుంటే అప్పుడు ఆ సెగ తగిలి లోపల పిండి శుద్ధంగా మెత్తంగా ఉడికిపోతుంది. అలాగే మనం ఏంటంటే ఇక్కడ దాకా పెట్టుకున్న నీళ్ళు ఇక్కడున్న ముద్ద, పిండి ముద్ద ఇక్కడ ఉన్నది చూస్తున్నారు కదా. ఇక్కడ ఉంది పిండి ముద్ద. ఇక్కడ ఉండే వల్ల మనం ఏం చేయాలంటే ఇక్కడ దాకా నీళ్ళు పెట్టుకోవాలి. చూస్తున్నాండి ఎలా పెడుతున్నాయి దబరల్లో వంగపాయల్ని. అప్పట్లో పెద్దలు ఏం చేసేదంటే ఈ ఈ మట్టాకులతోనే రేకపాయలు కట్టుకునేది. రేకపాయలు కట్టుకుని ఆ రేకపాయలలో అన్నం తినేది అప్పట్లో పెద్దోళ్ళు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడంతా ప్లేట్లు, ప్లాస్టిక్ ప్లేట్లు, అట్ట ప్లేట్లు ఏమో వచ్చేస్తున్నాయి. ఇప్పుడంతా ఇట్ల దూలకు పట్టలేదు. అప్పట్లో పెద్దోళ్ళు ఏం చేసేదంటే రేకపాయ కోసేది, ఉంచేది, రేకపాయ కట్టుకునేది. అప్పుడు ఆ రేకలలో అన్నం తినేది. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడంతా ఈ పోయినవి ఇస్త్రాకులు, ప్లేట్లు, ఏమో అట్టపేట్లు అవి ఇచ్చేస్తున్నాయి ఇప్పుడంతా. ఇప్పుడు ఇట్లతో పని లేదు. అది బట్టి అప్పట్లో పెద్దోళ్ళు ఏం చేసేదంటే కుడులు కాల్చుకోవాలి అనుకుంటే ఇలాగా రేకపాయలు తెచ్చుకునేది, అలాగ ముద్దలు కలుపుకునేది, అలాగా రేకపాయలు ఇలాగ ఉంచుకునేది, అలాగా కట్టుకుని అలాగా కాల్చుకునేది కుడువులు. అవి ఏమంటారంటే వంగపాయ కుడువులు అంటారు, రేకపాయ కుడువులు అంటారు. చూస్తూనే ఉన్నాడు మా ఈడినే, ఇంకా చాలా ఉన్నది. ఈ పక్క తీయాలి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనము ఈ వంగపాయలని మొత్తం ఒక దబర్లో నింపేసాము. అంటే ఒక దబర్లో నింపేసాము. ఇప్పుడు మూత ఎట్టేస్తారు కదా పెదరు అంటారు కదా మీరు. మూత ఎట్టేసేదానికి వీలవదు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే చూడండి ఫ్రెండ్స్, దబర, ఈ దబరకి ఇలాగా ఉంచేసుకొని దేనికంటే సెగబెట్టినప్పుడు ఆవిరి బయటకు పోకోకుండా ఆ ఆవిరే కదా కుడులు ఉడికేది. అది బట్టి ఏం చేయాలంటే మనం ఈ దబరే ఇలాగ మనం ఉంచేసుకొని ఇలాగ మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనము పొయ్యి మీద పెట్టేసుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద పెడుతున్నది. చూడండి ఎలా పెట్టారు పొయ్యి మీద శుద్ధంగా. చూడండి ఫ్రెండ్స్,
చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడే పొయ్యి మీద నుంచి దించాము. చూడండి, ఆవిరి కూడా వస్తుంది. చూడండి, ఇప్పుడు ఏంటంటే ఎలా ఊడుకున్నాయో వంగపాయ కుడుములు మనం ఇప్పుడు చూడబోతున్నాం. చూడండి ఎలా ఉడికిపోయినాయో. ఇప్పుడు లోపల మనం పెట్టిన పిండి ముద్దలో ఎలా ఊడుకున్నాయో ఇప్పుడు మనం చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, చూడండి ఎలాగా తీస్తున్నదో. చూడండి ఫ్రెండ్స్, వంగపాయ కుడుము భలే వచ్చేసిందా శుద్ధంగా నీట్గా. చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ ఇంకొక వంగపాయ కుడుము చూడండి ఎలాగ ఉన్నదో. వంగపాయ కుడుము మూడో వంగపాయ కుడుము. ఇది 2 తంట్లకి ఇరుగుందా, ఒక పక్క అంచే ఇరుగుంది. పక్క అంచు ఇరుకుంది చూడండి. బాగా కాలుతుంది. కాదు, ఇప్పుడే దించింది. వేడి వల్ల ఇప్పుడే దించింది. కాలకుండా ఉంటుంది, జాగ్రత్త, కాలుతుందేమో. అంటే ఈ వేడి మీద తీసేస్తే అలాగ వచ్చేస్తుంది శుద్ధంగా. వేడి మీద తీయాలి. వేడి మీద తీస్తే అలాగ వచ్చేది. చల్లారినట్టు మళ్ళీ ఖర్చుకుపోతుంది. మళ్ళీ మూగ పైకి పరుచుకుందంటే తీసి పొలుకులు రాలుతుంది. చూడండి ఫ్రెండ్స్ ఎలాగుంటుంది వంగపాయ కుడుము. శుద్ధంగా వచ్చినాయి, ఏం ఖర్చుకోలేదు. చూడండి ఫ్రెండ్స్ ఎలాగుంటాయో వంగపాయ కుడుములు. వంగపాయ కుడులు మధ్య తీసేసాము. ఇవన్నీ మధ్య తీసేసిన పాయలు ఇవి. ఇదిగో చూడండి, ఇది లాస్ట్ తీస్తున్నారు. చూడండి ఫ్రెండ్స్ ఎలాగుంటాయో వంగపాయ కుడుములు. సూపర్గా వచ్చినాయి కదా, బాగా వచ్చినాయి, పిచ్చిలుగా బాగా వచ్చినాయి. వంగపాయ కుడుము ఇచ్చాను. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఏంటంటే మనం కుడుము కాల్చుకున్నాం కదా, ఇప్పుడు టేస్ట్ ఎట్టుందో తిని చూసి మీకు నేను చెప్తాను. బాగుంది, చాలా టేస్ట్గా ఉంది. ఇది వంగపాయ కుడుము అనేది ఇలా కాల్చుకుంటారు. ఒకసారి మీరు ఇలాగ చేసుకోమంటే మాకు కామెంట్ ద్వారా తెలియపరచండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ కొట్టండి. మరి ఒక వీడియో కలుసుకుందాం. బాయ్.